ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 5 సీఏలను బదిలీ చేసింది. నంద్యాలలో ఐపీఎస్ అధికారైన జిల్లా ఎస్పీపై కూడా ఛార్జ్షీట్ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో పోలీస్ బాస్ ను నిఘా విభాగం అధిపతిని 5 జిల్లాల ఎస్పీలు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, గుంటూరు రేంజ్ ఐజీని బదిలీ చేసినప్పటికీ కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలిలో ఇంకా మార్పు రాలేదు. అధికార పార్టీతో అంటకాగుతూనే ఉన్నారు. వారు చెప్పినట్లు చేస్తున్నారు. నంద్యాలకు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చారు. అక్కడ నంద్యాల వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు ఆయన వచ్చారని తెలుసుకుని పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ర్యాలీ కూడా నిర్వహించారు. నంద్యాలలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఇటువంటి ర్యాలీలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. జేసీ ఆదేశాల మేరకు పోలీసులు మామూలు కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీనిపై నంద్యాలకు చెందిన అనేక మంది కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల 2 టౌన్ సీఐ కె రాజారెడ్డిపై మేజర్ పెనాల్టీ కింద ఛార్జ్ షీట్ ను రూపొందించాలి అని, ఈ ఛార్జ్ షీట్ ను ఈ రోజు సాయంత్రం 7 గంటలకల్లా సర్వీస్ నిబంధనల ప్రకారం విడుదల చేయాలని ఆదేశించింది. శాఖాపరమైన దర్యాప్తును రాబోయే 60 రోజుల్లో పూర్తి చేసి కమిషన్ కు నివేదిక ఇవ్వాలి అని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసు క్లోజ్ చేయొద్దు అని ఆదేశించింది. మరోవైపు తిరుపతిలో కూడా అధికార పార్టీతో అంటకాగుతూ ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్న అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మొత్తం 5 సీఐలను బదిలీ చేసింది. ఇందులో సీఐలు అంజు యాదవ్, అమర్నాథ్ రెడ్డి, వినోద్, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసులను బదిలీ చేసింది. వీరైదుగురు తక్షణమే అనంతపురం రేంజ్ డీఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఒకరు పెద్దిరెడ్డి మనిషి కాగా మరొకరు గతంలో శ్రీకాళహస్తిలో వివాదాస్పదంగా వ్యవహరించిన సీఐగా పేరుంది. మరొకరు తిరుమలలో అధికార పార్టీకి పోలీస్ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తారనే పేరుంది. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు వీరైదుగురిని తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి డీఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతున్న తరుణంలో కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉండడంతో పాటు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాలలో సాక్షాత్తు ఎస్పీ, డీఎస్పీ ఒక సీఐపై మేజర్ పెనాల్టీ కింద ఛార్జ్ షీట్ ను రూపొందించాలి అని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో కమిషన్ వర్గాలెంత సీరియస్ గా ఉన్నాయో అర్థమవుతుందని పోలీస్ అధికారులే చెబుతున్నారు.